ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూలై నెల 13, 14, 15 తేదీల్లో ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీరు ఎటువంటి శుభవార్తలు అనేవి మీరు వింటారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం కీలకమైన వ్యవహారంలో పెద్దల నుండి సహకారం తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా మీరు చాలా బలపడతారు. బంధువులను కలుపుకుపోతే మేలు జరుగుతుంది. అనవసర విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవత స్తోత్రపారాయణం శుభప్రదమైన మార్పులు ఇస్తుంది. మీకు శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. సుస్థిరత లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు ఉంటుంది కాబట్టి ప్రయత్నాలను పెంచండి. ఆర్థికపరమైన అభివృద్ధి విశేషంగా కనిపిస్తుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతో మంచి భవిష్యత్తును కూడా పొందుతారు. ఏలినాటి శని ప్రభావం కారణంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం శుభాగమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. మేషరాశి వారికి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో దక్కడానికి సిద్ధంగా కనిపిస్తోంది. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సైతం సులభంగా చేయగలుగుతారు. ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు అయితే కలగవచ్చు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మేషరాశి వారి కొత్త ఏడాది కొన్ని పరిహారాలను ఆచరించాలి. ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజిస్తే మేలు జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కన్యా భోజనం అందించాలి. చూశారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు మేషరాశి వారికి జూలై నెలలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో పూర్తి పరిణామాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ మాసం అనేది మీకు చాలా మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుందండి. ఒకవైపు ఆకస్మిక లాభాలు, పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మరొక వైపు ఖర్చులు, వృత్తిపరమైన ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశాలు ఉంటాయి. గ్రహాల సంచారం మీకు కొత్త విషయాలను, అద్భుతమైన అవకాశాలను ఇస్తూనే మరికొన్ని విషయాల్లో ఓర్పు, సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తోంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీ భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకి సమయం కాస్తంత సవాలుగా ఉంటుంది. మీ పదవి ఏంటి అంటే వృత్తికి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. పని భారం అధికంగా ఉంటుంది మరియు
పైన అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు వాదనలకు దూరంగా ఉండడం మేలు. అయితే మీ 9వ ఇంటి అధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండడం చేత మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఈ యొక్క సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీలో కనిపిస్తోంది. ఈ నెల చివరిలో అనగా జూలై 28 తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడం చేత వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా రావచ్చు. మొత్తం మీద ఈ నెలలో ఓపికతో మీరు పట్టుదలతో పనిచేసినట్లయితే నెలాఖరు కల్లా కూడా మీరు చక్కటి ఫలితాలు అయితే అందుకునే అవకాశాలు అయితే మీలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఆర్థిక పరంగా ఈ సమయం కొంచెం ఆశాజనకంగా ప్రారంభం కాబోతుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో రాహు సంచరించడం చేత మీకు ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ ద్వారా లాభాలు పొందే సూచనలు అయితే ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల నుండి మీకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. అయితే మీ యొక్క వ్యయస్థానమైన 12వ ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఉంటాయండి. ముఖ్యంగా ఆరోగ్య, కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం కొంచెం డబ్బును అధికంగానే ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే కూడా మీరు ఖర్చు చేయకుండా ఒక్క ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ నెల ఆర్థిక పరంగా మీకు చాలా సంతృప్తినిచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ జీవితం ఈ సమయం సాధారణంగా ఉంటుంది. మీ 4వ ఇంట్లో బుధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇంట్లో బంధువుల యొక్క రాకపోకలు కూడా ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు మాటల వలన అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు ఈ సమయం అయితే చాలా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు ఈ సమయంలో మీరు పూర్తి అంకితభావంతో చదివితే మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. ఆర్థికపరమైన ఫలితాలు అయితే ఈ సమయం కనిపిస్తాయి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఏ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి, లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ యొక్క ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు ప్రేమకు సంబంధించిన ఫలితాలు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ భాగస్వామ్యులను, స్నేహితులను కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ప్రేమ జీవితంలో వీరికి చాలా సంతోషకరమైన వాతావరణం దాగి ఉంటుంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.